వివేకానందమూర్తి జొన్నలగడ్డ తెలిపారు. గాయత్రి నగర్లోని ఇన్వెక్టా సంస్థ కార్యాలయంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ లభించిన విద్యార్థులను మంగళవారం సాయంత్రం అభినందన సభ నిర్వహించి అభినందించారు. ఈ సందర్భంగా వివేకానందమూర్తి మాట్లాడుతూ దేశంలోనే ఏ విద్యా సంస్థకు సాధ్యం కాని విధంగా తమ సంస్థకు అమెరికన్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించడం గర్వకారణమన్నారు. గతంలో కూడా తమ విద్యార్థులు టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలను కూడా పొందారని గుర్తు చేశారు. ఆకర్ష్ చిట్టినేని అనే విద్యార్థి అమెరికాలోని మొదటి ర్యాంకు కలిగిన డ్యూక్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైన రైస్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఇలీనియస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత విద్యా కోర్సులు చదివేందుకు అర్హత సాధించాడని తెలిపారు. అదేవిధంగా ఆదిత్య మిర్యాల, వేమూరి వేద వైభవ్, హేమంత్ ఆదిత్య, కిరీటి, కామినేని విద్యార్థులు మేరీల్యాండ్ యూనివర్సిటీలో సీటు సాధించారని తెలిపారు. వర్ణిక శెట్టిపల్లి, విశాఖలక్ష్మి పుచ్చకాయల, శ్రీహిత మదినీడి, హర్షవర్ధన్ తదితరులు పెనిస్లేవియా యూనివర్సిటీలో సీటు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవాలని చిన్ననాటి నుండి కల ఉండేదని, ఆ కల ఇప్పుడు నెరవేరడం ఆనందం పేర్కొన్నారు. నా పేరు వివేకానందమూర్తి జొన్నలగడ్డ, మేనేజింగ్ డైరెక్టర్ ఇన్వెక్టా కెరియర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. 3 సంవత్సరాల క్రితం ఈ సంస్థ ఇక్కడ స్థాపించాము. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్ని అమెరికాకి టాప్ యూనివర్సిటీస్ పంపించాలని. మొదట్లో మంచి రిజల్ట్స్ వచ్చాయి, కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఆకర్ష్ చిట్టినేని నా పక్కన ఉన్నాడు. ఆయన డ్యూక్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ క్యారోలినా చాపెల్ హిల్ అలాంటి టాప్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అర్బనా ఛాంపియన్, మొత్తం టాప్ యూనివర్సిటీ చాలా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించాడు. అది కాకుండా చాలా యూనివర్సిటీస్లో స్కాలర్షిప్ కూడా సంపాదించాడు. అతనికి రిచ్ చాయిస్ ఉంది ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. ఆకర్ష్ చిట్టినేని కాకుండా ఈ పక్కన శివ ఆదిత్య అని ఉన్నాడు. ఈ అబ్బాయికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో వచ్చింది. ప్రపంచంలోనే 3rd బెస్ట్ యూనివర్సిటీ అది. అక్కడ రావడం చాలా ముదావహం యాక్చువల్లీ. అండ్ చాలామంది విద్యార్థులకి ఇక్కడ నేను మొత్తంగా 60+ యూనివర్సిటీస్ అప్లై చేసి 50+ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ టాప్ 5 డ్యూక్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, యుఐయుసి, యుఎన్సి చాపెల్ హిల్, బాస్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ శాన్ డియేగో అని మంచి టాప్ యూనివర్సిటీస్లో వచ్చాయి. నువ్వు నాసా ప్రాజెక్ట్ వెళ్ళడం దగ్గర నుంచి నీ చిన్నప్పటి నుంచి నువ్వేంటి ఎక్స్ట్రా కరికులర్స్ చేసావు? అసలు నీకు ఎంత ఏముంది అమెరికా వెళ్ళాలని ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అంటే నేను స్టార్టింగ్ వికాస్ విద్యావనం అనేది ఆ స్కూల్లో స్కూలింగ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై స్టడీస్ అయ్యాయి. సో అలా చేస్తా 7th ఐ స్టార్టెడ్ సెట్టింగ్ గోల్స్ అన్నమాట.